లోకం నాగమాధవ్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ అంశం చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం అధ్యక్ష. మీ దృష్టికి ఒక తల్లి ఆవేదన తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. తన 16 ఏళ్ల కూతురు, డిగ్రీ చదువుతున్న కూతురు ఈ వైర్ల వల్ల, ఇంటి ముందు నుంచి వెళ్తున్న వైర్ల వల్ల ప్రాణం కోల్పోయిన వైనం ఇది అధ్యక్ష. ఆ తల్లి నా 2 చేతులు పట్టుకొని ఇప్పటికే ఆ సమస్య వాళ్ళ ఇంటి దగ్గర అలాగే ఉన్నది. ఇంకెవరికి ఇటువంటి దౌర్భాగ్యం రాకుండా, ఇటువంటి దుస్థితి రాకుండా, ఇటువంటి బాధ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా కలిసివేసిన అంశం అధ్యక్ష. ఒక పంచాయతీలో అయితే ఒక వీధిలో నుంచి ఇంకో వీధిలోకి పోలు అన్ని మేడల మించి వెళ్తున్నది అధ్యక్ష. ఇది ఎలక్షన్ల ముందరే నా దృష్టికి వచ్చింది. ఈ రోజు కూడా అది సాల్వ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. ఖచ్చితంగా ఇంకొకళ్ళ దగ్గర అయితే ఇంట్లో పోలు పెట్టేసుకున్నారు అధ్యక్ష. ఎందుకని నేను అడిగితే ఇల్లు కట్టేసుకున్నారు ఇంట్లో పోలు పెట్టేసుకొని. ఆ పోలు షిఫ్టింగ్ కోసం మా దగ్గర డబ్బులు లేవు కట్టుకోవడానికి అని చెప్పి ఇంట్లో పోలు పెట్టేసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది మా నియోజకవర్గానికి ఒక్కదానికి సంబంధించిన సమస్య కాదు అధ్యక్ష. ఇది స్టేట్ వైడ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే మీరు చూస్తే సుమారు ఈ అధికారిక గణాంకాల ప్రకారమే మనకి చాలా డెత్స్ నమోదయ్యాయి అధ్యక్ష. దీనివల్ల ఇది చాలా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం అధ్యక్ష. 2021-22 లోపు ఆంధ్రప్రదేశ్లో 2039 మంది విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సరంలో 600 నుంచి 880 వరకు మరణాలు నమోదయ్యే అధ్యక్ష. ఇది కేవలం సంఖ్యలు కాదు, ఇది ప్రభుత్వ జోక్యం అవసరమని చెప్తున్న ఒక హెచ్చరిక అని నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది గౌరవ మంత్రి గారు చెప్పినప్పుడు గుడ్డు ముందు వచ్చిందా తల్లి ముందు వచ్చిందా కాకుండా ఇళ్లు కట్టుకోవడానికి మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందు పాకలు ఉండేవి, పొట్టి స్తంభాలున్నా వైర్లున్నా పెద్ద సమస్య ఉండేది కాదు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం వల్ల ఇంటికి అతి సమీపంలో ఈ వైర్లు ఉంటున్నాయి. చాలా చోట్ల క్రాస్ ఆర్మ్స్ ఉండట్లేదు. కొన్ని పొట్టి స్తంభాలని పొడుగు స్తంభాలు చేస్తున్నారు రిక్వెస్ట్ మీద. కానీ షిఫ్ట్ అన్న వర్డ్ వాడగానే గత ప్రభుత్వంలో ఇంట్రడ్యూస్ చేసిన దౌర్భాగ్యం అధ్యక్ష. అది సర్ఛార్జీలు వేశారు అధ్యక్ష 25%. పంచాయతీల్లో నిధులు ఉండట్లేదు. పంచాయతీల్లో ఇది ప్రయారిటీ అంశం కావట్లేదు అధ్యక్ష. జనాల దగ్గర కట్టుకోవడానికి కూడా చాలా ఎక్కువలో అడగడం వల్ల దీన్ని ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకొని ఎలా దీన్ని చేయాలన్న దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మన ప్రభుత్వం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధతో ముందుకెళ్తున్నది అధ్యక్ష. ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోమని నేను మంత్రి గారిని, అలాగే సూచనలు బాగానే ఉన్నాయి. అలాగే పంచాయతీ రాజ్లో కూడా డెవలప్మెంట్లో కూడా మనం కొన్ని సెట్ బ్యాక్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న సమస్యల్ని పరిగణలోకి తీసుకొని అవి రిపేర్లు చేయమని నేను ప్రత్యేకంగా మంత్రి గారిని ఈరోజు మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆఖరిది అధ్యక్ష, ఇది ఏదైనా నిర్దిష్టమైన ప్రణాళికతో 90 రోజుల లోపల ఈ సమస్యలు రిపోర్ట్ అయిన సమస్యలైనా పరిగణలోకి తీసుకొని చేయవలసిందిగా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. సభ్యులు చెప్పింది కొంతమేరకు వాస్తవం సార్. ప్రాణాల కంటే ఏది కూడా విలువైంది కాదు. తప్పకుండా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఈ సంవత్సరం ఈపీడీఎస్ఎల్ కింద ప్రతి జిల్లాకు కూడా ₹1 కోటి ఇచ్చాం. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి ₹1 కోటి కూడా చేయించాం. ఇటీవల బడ్జెట్లో కూడా సేఫ్టీ అండ్ డిపార్ట్మెంట్ కూడా ₹10 కోట్ల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద 10 కోట్లు ఇవ్వటం జరిగింది. సేఫ్టీ మెజర్స్ ఎక్కువ కూడా తీసుకోమని చెప్పి. ఎందుకంటే ఇటీవల కాలంలో DTRస్ని హైట్ పెంచి పెట్టడం కానీ, లేకపోతే ఎక్కడన్నా ఇందాక సభ్యులు చెప్తానే ఉన్నారు, పోల్ ఉన్న చోట లోపల పోల్ పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళే చెప్తారు. ఇట్లాంటి ఎన్నోసార్లు చెప్పినా సరే లైన్స్ ఏదైతే రోడ్లు కింద వదిలేసి ఉన్నాయో దాని కింద వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు. లైన్స్ ఉన్న కిందకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టేటప్పుడే చాలా మంది ప్రమాణాల సొత్తు వాటర్ పెట్టుకుంటా, క్యూరింగ్ చేసుకుంటా, రకరకాల కారణాలతోటి చనిపోతాం అన్నమాట వాస్తవం. వాటిని చాలా పెద్ద ఎక్కువగా నిధులు కావాలి. వాటిని ఈ మధ్యకాలంలో ₹1 కోటి కాడికి జిల్లాకు పెట్టి కొన్ని పనులు చేసుకుంటా ఎక్కడైతే అర్జెంట్ అవసరమో వాటిని అన్నింటి చేసుకుంటూ వెళ్తాం. అదే కాదు సార్, చాలా చోట్ల ఇప్పుడు మనకి తోటలు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో తోటలు ఉన్నాయి. తోటలు పెరిగిన తర్వాత కరెంట్ లైన్లు పామాయిల్ కొట్టేటప్పుడు అవి కూడా దెబ్బతింటా ఉన్నాయి. అక్కడ కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఇనపై కాకుండా రాడ్లు, ప్లాస్టిక్ రాడ్లు అవి మార్కెట్లో దొరుకుతాయి, వాటి మీదకి వాటితోటి వాడమని చెప్పి కూడా పలుసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ప్రజాప్రతినిధులు కూడా వాటిలో పాల్గొని తోటల దగ్గర కానీ లేకపోతే ఇళ్ల కింద కట్టకుండా ఉండటం కానీ
పంచాయతీలో పర్మిషన్స్ ఇవ్వనీయకుండా ఉంటాం కానీ మున్సిపాలిటీల్లో కానీ వాటి కింద కానీ ఎప్పుడో లైన్స్ వేసాం. లైన్స్ కింద వెళ్ళి ఆ సైట్ని కింద తీసుకెళ్ళి ఇల్లు కట్టేస్తాం. ఇల్లు కట్టేటప్పుడు ప్రమాదాలు జరిగిపోతున్నాయి సార్. కానీ మాధవి గారు చెప్పినట్టు, సభ్యులు చెప్పినట్టు ప్రత్యేకంగా వాళ్ళ కాన్షియన్స్ లేదన్న దృష్టికి వస్తే కనుక మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా వాటిని త్వరగా పూజ చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే కొన్ని చోట్ల మంత్రి గారు ఈ రోడ్లు కూడా హైట్ పెంచడం, కాంక్రీట్ రోడ్లు వేసినప్పుడు కొంచెం సమస్య చాలా చోట్ల వస్తుందండి. అది బట్ 9 మీటర్స్ హైట్ ఉండే పోల్స్ తీసుకున్నాం. వాటి ద్వారా అన్నింటిని కూడా పెంచే మార్గం చేస్తున్నాం సార్. క్వశ్చన్ నెంబర్ 1195 మళ్ళీ మీదే సార్. మొదటి ప్రశ్న సమాధానం అవునండి. రెండవ ప్రశ్న సమాధానం కాదండి. జోన్ నాన్ జోన్ పాలసీ ప్రకారం అర్హులైన బెనిఫిషరీస్ని గుర్తించే ప్రక్రియ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిర్వహించింది. మూడో ప్రశ్నకి ఆక్వాకల్చర్ సేవలకు ఏపీఆర్సీ జారీ చేసిన రీటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్స్ ప్రకారం యూనిట్కి ₹3.85 ఛార్జ్ చేయవలసి ఉంది సార్. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన బెనిఫిషరీస్కి జీవో నెంబర్ 70 ప్రకారం గవర్నమెంట్ ₹2.35 సబ్సిడీ ఇస్తూ యూనిట్కి ₹1.5 1.5 మాత్రమే ఛార్జ్ చేయటం అయింది. గత ప్రభుత్వం జీవో నెంబర్ 92 4/7/2022 ఎలిజిబిలిటీని పరిమితం చేసి నోటిఫైడ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ జోన్లో 10 ఎకరాల లోపు కలిగిన రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం వర్తించేలాగా నిర్ణయించింది. డి ప్రశ్నకు సమాధానం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలసీ డెసిషన్ ప్రకారం అమలు చేయబడుతుంది. సోమిరెడ్డి గారు. నమస్కారం దిశ. ఇప్పుడు ఇదేంటంటే నేను మీ ద్వారా మంత్రి గారికి లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం టీడీపీ టైంలో జోన్ లేదు, నాన్ జోన్ లేదు, తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, ₹2 మనం ఇంప్లిమెంట్ చేసాం అధ్యక్ష. వీళ్ళు వచ్చి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ₹1.5 చేస్తామని చెప్పి జోన్ నాన్ జోన్ చేయటం కాకుండా జోన్లో ఉండే ₹1.5 కూడా ఈ ఛార్జెస్ ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని FPPCA ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి అడిషనల్గా వేయటం మొదలుపెట్టారు. అసలు నేనేమంటానంటే మన టీడీపీలో 2003 సంవత్సరం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను కూడా మంత్రిగా ఉన్నాను. మా అక్కువకు సంబంధించిన ఆ కోస్టల్ బెల్ట్ అందరం పోయినాము. అప్పుడు ₹3 చిల్లర ఉంటే ₹1.75 సీఎం గారు తగ్గించారు. మళ్ళీ అసోసియేషన్ అందరం పోయినాము, ₹1.25 తగ్గించాడు. ఖర్చులు పెరిగిపోయినాయనంటే మళ్ళీ 90 యూనిట్ చేశారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు వచ్చి ₹3.85 చేశారు. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జోన్స్ ₹2 చేశారు. చాలా పర్ఫెక్ట్గా ఉండింది. ఈ ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ కూడా లేవు దిశ. తర్వాత వీళ్ళు వచ్చినారు, ₹1.5 అన్నారు. ఈ బొత్స, సైదిరి, పెదిరిడ్లు ఒక కమిటీ ఏర్పాటైనారు. మొత్తం గందరగోళం అయిపోయింది అది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం విలేజ్లో 400 చిల్లర ఎకరాలు గాను 244 చేస్తున్నారు అధ్యక్ష. దాంట్లో 39 ఎకరాలు 10 మంది రైతులకు ₹1.5. కొరవ 70 మంది రైతులు అదే సర్వే నంబర్. నేనే వాళ్ళకి పవర్ కనెక్షన్స్ ఇప్పించారు 2019లో. మిగతా వాళ్ళందరికీ 70 మందికి ₹4.5 ₹5. నేనేమంటానంటే జిల్లాలో ఉండే అధికారులు ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూర్చొని ఇంత పక్షపాతం